భారతదేశం లాంటి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే ఒక దేశంలో భిన్న పంతాలు ఉంటాయి, భిన్న ఐడియాలజీలు ఉంటాయి, భిన్న ఆలోచన విధానాలు ఉంటాయి. ఇట్లా ఒక ఆలోచన విధానం మనకు వ్యతిరేకంగా ఉందంటే వాళ్ళని మొత్తం నామరూపాలు లేకుండా చేస్తామనడం ఎంతవరకు సమంజసం? మీరు దీని మీద పోరాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ సార్ భావజాల పరంగా వాళ్ళు ఒక మావోయిస్టే కాదు, వాళ్ళు మొత్తంగా ఈ వామపక్ష భావజాలానికి వ్యతిరేకం. రాజ్యం ఎవరిదైనా చట్టాతీతంగా ప్రాణం తీసుకోవడానికి వీల్లేదు, అది చట్టం. సార్ యాక్చువల్గా అంటే శాంతి చర్చలకు మేము ముందుకు వస్తామన్నప్పటికి కూడా అది వినకుండా కాల్పులకు లేకపోతే కాస్త ఒక రకమైన మారణ హోమానికి ముందుకు వెళ్తూ ఉన్నాం అనేది ఎంతవరకు సమంజసం? ఈ ఆపరేషన్ కగార్ ఎక్కడైతే ఛత్తీస్గఢ్లో ఆపరేట్ చేస్తున్నారో, సార్ ఛత్తీస్గఢ్లో చాలా విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 ప్రకారం ఆదివాసీల అనుమతి లేకుండా సార్ రాజ్యం కానీ కాంట్రాక్టర్లు కానీ వీళ్ళు కానీ ఎవరు అక్కడ పోవడానికి వీల్లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, మిగతా పార్టీలు ఎట్లా ఉంది సార్? వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? వాళ్ళిద్దరూ మేము వాదించినప్పుడు చాలా ఫేవరబుల్గానే ఉన్నారు. ఈ అణచివేత అనేది కాంగ్రెస్ కాలంలోనే మొదలైంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు సార్, ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటి వాళ్ళు వరంగల్ సభ నుంచి అనౌన్స్ చేశారు, ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపేయాలి, చర్చలు జరపాలని. మిగతా పార్టీలు ఏమైనా అట్లా ముందుకు వచ్చేసారు? సానుకూలత ఉన్నారా? చాలా జాతీయ పార్టీలు కూడా ఎక్కడో ఒక చోట కాస్త సుముఖంగానే ఉన్నాయి. వీళ్ళు మొత్తంగా అంటే మావోయిస్టులను పూర్తిగా లేకుండా చేస్తాము అని ఒక ప్రకటనలు హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు అంటున్నారు. అసలు ఇట్లాంటివి సాధ్యం అవుతాయా సార్? అంటే ఒక దేశంలో ఉద్యమాలను అణచడము అనేటువంటిది ఒకటి ఏదైతే ఇవాళ ప్రపంచం, కానీ ప్రజల్ని మొత్తంగా అణచివేయడం అనేది ఎప్పుడు సాధ్యం? ఆయుధాలు అప్పచెప్పి లొంగిపోతేనే మేము చర్చలు జరుపుతామని అంటుంటారు. అట్లా సాధ్యం అవుతుందా? ఆయుధాలు సమర్పించిన తర్వాత శాంతి చర్చలే ఉంటుంది కదా. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనము ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఇంట్లో ఉన్నాము. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వము మొత్తం మావోయిస్టులని ఒక తేదీ పెట్టి మరి వాళ్ళని అసలు లేకుండానే చేస్తామన్న విధంగా ఒక ఆపరేషన్ కగార్ని వాళ్ళు స్టార్ట్ చేసి చాలా ఫెరోషియస్గా ముందుకెళ్తున్నారు. భారతదేశం లాంటి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే ఒక దేశంలో భిన్న పంతాలు ఉంటాయి, భిన్న ఐడియాలజీలు ఉంటాయి, భిన్న ఆలోచన విధానాలు ఉంటాయి. ఇట్లా ఒక ఆలోచన విధానం మనకు వ్యతిరేకంగా ఉందంటే వాళ్ళని మొత్తం నామరూపాలు లేకుండా చేస్తామనడం ఎంతవరకు సమంజసం? మీరు దీని మీద పోరాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ సార్ భావజాల పరంగా వాళ్ళు ఒక మావోయిస్టే కాదు, వాళ్ళు మొత్తంగా ఈ వామపక్ష భావజాలానికి వ్యతిరేకం. ఓకే సార్. ఇప్పుడు గోల్వాల్కరు రాసిన పుస్తకంలో దేశానికి 3 శత్రువులని, ఒకటి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, కమ్యూనిస్ట్. ముస్లిమ్స్ ఆయన 3 శత్రువులు. కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ భావజాలాన్ని సాధ్యమైనంత వరకు దాన్ని అమలు చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే సరే మొత్తంగా వామపక్ష భావజాలాన్ని వాళ్ళు ఇష్టపడరు. మావోయిస్టు పార్టీ దగ్గరికి వచ్చేవరకు ఈ అణచివేత ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీతోనే ప్రారంభం కాలేదు. ఓకే. కాంగ్రెస్ పార్టీ మీరు 1990స్లో సార్ నరసింహారావు, మన్మోహన్ సింగ్ మోడల్, తర్వాత చిదంబరం, ఓకే సార్, తర్వాత మన్మోహన్ సింగ్, అంటే దేశంలో మన అభివృద్ధి నమూనా ఏదైతుందంటే భారతదేశ అభివృద్ధి నమూనా నెహ్రూవియన్ మోడల్. ఆ తర్వాత కొంత ఇందిరాగాంధీ పేదరికం, భూస్వామ్య సంస్కరణలు, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్, ఇది కొంత 80స్లో రాజీవ్ గాంధీ వచ్చే వరకు అభివృద్ధి నమూనా కొద్దిగా మారింది. ఓకే. 1990స్కి వచ్చేవరకు మనం మొత్తంగా ఈ న్యూ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, దానికి ప్రధాన కారణం మనము అంతర్జాతీయంగా అప్పులు తీసుకురావడము, ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడము, IMF దగ్గరికి వెళ్ళడము. అయితే మీరు అంతర్జాతీయంగా అప్పులు తీసుకోవడం, రకరకాలుగా అప్పులు తీసుకుంటుంటారు, కానీ ప్రపంచ బ్యాంకు వీళ్ళు ఇచ్చే అప్పుకి షరతులు ఉంటాయి. వాళ్లకు వచ్చే వడ్డీ కంటే కూడా, వడ్డీ మీద ఇంట్రెస్ట్ కంటే కూడా ఒక దేశం యొక్క ఆర్థిక విధానాన్ని ప్రభావం చేయాలి అనేది వాడు చాలా బలంగా ఉంటాయి.
కనుక మీరు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నారంటే అప్పుతో పాటు కొన్ని షరతులు కూడా మనం తెచ్చుకున్నాం. ఆ షరతుల్లో భాగంగా వాళ్ళు కొంత మీరు మార్కెట్ను లిబరలైజ్ చేయాలి, ఆర్థిక వ్యవస్థను ప్రైవేటైజ్ చేయాలి, దాంతోపాటు గ్లోబలైజ్ కూడా చేయాలి. అంటే మీ మార్కెట్ను ఓపెన్ చేయాలి. ఓకే, కార్పొరేట్ అంతర్జాతీయ కార్పొరేట్ రంగానికి మీరు ఓపెన్ చేయాలి. అంటే ఈ అభివృద్ధి నమూనా వచ్చేవరకు పెట్టుబడి దేశాలు వెతుకుతున్నా అక్కడ కొంత సాచురేషన్ అయింది కనుక పెట్టుబడి ఎక్కడికి పోవాలని వెతుకుతున్న దశలో ఇది వచ్చింది. కనుక ప్రపంచ బ్యాంకు పెట్టుబడికి ఒక ఏజెంట్గా పనిచేస్తుంది. కనుక పెట్టుబడికి అంతర్జాతీయంగా దానికి పెట్టడానికి కొరకు అవకాశాలు రావాలి. తర్వాత ఏ దేశంలోనైనా పెట్టుబడి ఒకటి. రెండవది పెట్టుబడికి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అది ఓ దేశం నుంచి ఇంకో దేశానికి పోవడానికి, ఒక దేశంలో పరిస్థితులు బాగాలేకపోతే ఇంకో దేశానికి పోవడానికి. కనుక పెట్టుబడికి ఒక రకమైనటువంటి ఒక అంతర్జాతీయ వ్యవస్థ కావాలి. దాంట్లో భారతదేశము ఒకసారి మనము అప్పు తెచ్చుకున్న తర్వాత దాంట్లో మనం భాగం అయిపోయాం. కనుక మీరు ఈ రిప్రెషన్ అనేది ముఖ్యంగా మొత్తంగా దేశంలో రిప్రెసివ్ లాసు, తర్వాత అణచివేత చట్టాలు చాలా వచ్చాయి. ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉపయోగిస్తున్న ఊపా చట్టం ఏదైతుందో అది చిదంబరం తీసుకొచ్చారు. కాంగ్రెస్ టైం భారతీయ జనతా పార్టీ తెచ్చిన చట్టం కాదు. కాంగ్రెస్ పార్టీ తన ఈ అభివృద్ధి నమూనాలో భాగమైన తర్వాత ప్రధానంగా అంతర్జాతీయ పెట్టుబడికి ఖనిజాల మీద చాలా దృష్టి ఉంది. ఖనిజాలు ఇక్కడ ఇప్పుడు మీరు లేటెస్ట్ ట్రంప్ చూస్తే అతను యూక్రెయిన్కి వెళ్ళి ఆ మొత్తము ఖనిజాలు తనకు అప్పచెప్పమన్నాడు. అప్పచెప్పారు కూడా. అంటే వాళ్ళకి వేరే మార్గం లేదు. అమెరికా వాళ్ళకి మద్దతు ఇవ్వకపోతే రష్యాతో పోరాటం చేయడం చాలా కష్టం. కనుక వాళ్ళు ఏం చేశారు, నాకు ఈ ఖనిజాలు అప్పచెప్పమంటే ఖనిజాలన్నీ ఆయనకు అప్పచెప్పారు. అంతకుముందు కూడా అమెరికా చేసేది, కానీ ట్రంప్ చేసే పద్ధతి కొంత క్రూడ్గా ఉంది. అంటే చేసేదంతా భారతదేశంలో పాకిస్తాన్ యుద్ధంలో ఒక్కోసారి అమెరికా ఎన్నో సందర్భాల్లో వాళ్ళు జోక్యం చేసుకుంటారు, కానీ ఆ జోక్యం చేసుకునేది చాలా జాప్యంగా పెడతారు. ఈ ట్రంప్ ఆయన ఏం చెప్పాడు ఏమో కానీ నేను చెప్తే యుద్ధం అయిపోయింది అన్నాడు. అది ఏ దేశాలకైనా చాలా ఎంబరాసింగ్. పాకిస్తాన్ అంటే చిన్న దేశం, వాళ్ళు కొంత అమెరికాకు వాళ్ళ దగ్గర చాలా మన దేశము స్వతంత్రమని మనం ఎవరు చెప్పినా వచ్చిన తర్వాత ఇంకా కొంత నేషనలిజము, జాతీయత అనేది కొంచెం ఇంకా ఎక్కువ పాలనలో ఉపయోగిస్తున్నారు. అటువంటి సందర్భంలో నేను చెప్తే యుద్ధం ఆగిందని వరకు వీళ్ళు భారతీయ జనతా పార్టీ చాలా ఎంబరాస్ అయిపోయారు. కానీ ఆయన ఇప్పుడు రేపు మన ఖనిజాలు అడిగినా మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఈ ఆపరేషన్ కగార్ ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదట కొంత చేసింది, కానీ అంతర్జాతీయ పెట్టుబడి యొక్క ప్రెషర్ వీళ్ళ మీద పెరిగింది. ముఖ్యంగా ఈ ఆదివాసీ ప్రాంతాలు ఏవైతున్నాయి, అది ఛత్తీస్గఢే కావచ్చు, జార్ఖండే కావచ్చు, సెంట్రల్ బీహారే కావచ్చు, గడ్చిరోలి కావచ్చు, ఈ ప్రాంతాల్లో అంటే ఆదివాసుల విషాదం. వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో వాళ్ళ కాళ్ళ కింద విపరీతమైన ఖనిజ వనరులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ ఆపరేషన్ కగార్ ఎక్కడైతే ఛత్తీస్గఢ్లో ఆపరేట్ చేస్తున్నారో, ఛత్తీస్గఢ్లో చాలా విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఈ మధ్య 200 హెక్టార్లు బంగారం కూడా ఉందని బయటపడి, కాబట్టి మాకు ఆ ఖనిజాలు కావాలని అంతర్జాతీయ పెట్టుబడి, జాతీయ పెట్టుబడి జనతా పార్టీ మీద. దీనికి అడ్డుపడుతున్నది ఎవరు అంటే మావోయిస్ట్. చిదంబరం కాలంలోనే వాళ్ళు సల్వాజుడు అని ఒకటి పెట్టి నక్సలైట్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళని చేసి విపరీతమైన హింస చేశారు సల్వాజుడు ద్వారా. సరే, అంతిమంగా వాళ్ళు సల్వాజుడు వీళ్ళు మావోయిస్ట్ పార్టీ తట్టుకోవడం, వాళ్ళని చంపేయడం అది వాళ్ళు చేశారు. సల్వాజుడు ఒక రకంగా. అలాగే నందిని సుందర్ అని ఒక ప్రఖ్యాతమైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆమె కూడా కోర్టులో, సుప్రీంకోర్టులో కొట్లాడి సల్వాజుడును బ్యాన్ చేయించి, ఆమె పరిశోధన కొరకు పోయింది, పిహెచ్డీ చేయడానికి పోయింది ఛత్తీస్గఢ్లో. ఈ సల్వాజుడును చూసి ఇదేమిటి అసలు ఇంత దుర్మార్గంగా ఉందని కోర్టులో కేసు వేసింది సుప్రీంకోర్టు. వేసి మొత్తంగా చేసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంటున్నారు. సుదర్శన్ రెడ్డి గారు జడ్జిగా దాన్ని బ్యాన్ చేశారు. అంటే ఈ అణచివేత అనేది కాంగ్రెస్ కాలంలోనే మొదలైంది. ఈ అభివృద్ధి నమూనా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందో దాన్ని వీళ్ళు చాలా వేగంగా
అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ చాలా వేగంగా దాన్ని అమలు చేస్తున్నారు. అవును. తర్వాత చాలా పెట్టుబడి యొక్క ప్రెషర్ కూడా వాళ్ళ మీద, పెట్టుబడి కూడా వాళ్ళకు చాలా, మీరు ఛానల్స్ అన్నీ వాళ్ళకు ఉంది, తర్వాత ప్రత్యేకంగా డబ్బులు ఇస్తున్నారు భారతీయ జనతా పార్టీకి. కనుక కార్పొరేట్కి భారతీయ జనతా పార్టీకి చాలా దగ్గరి నెక్సెస్ ఏర్పడి, ఓకే, కనుక ఎవరు అడ్డం వస్తున్నారు ఖనిజాలు తోకోవడానికి, అదానికైనా అంబానికైనా వీళ్ళకి ఎవరికైనా అంటే మావోయిస్ట్ పార్టీ. ఓకే, కనుక వాళ్ళు ఏమంటారంటే మీరేంటి అసలు వీళ్ళు ఇక్కడ పెట్టుకొని మమ్మల్ని రమ్మంటారు, ఇదో మీరు అభివృద్ధి అంటారు, పెట్టుబడికి అన్నీ కావాల్సిన పరిస్థితులు కల్పిస్తాం, అది ఇదేంటి అసలు ఈ గందరగోళం ఏంటి ఇక్కడ అని వాళ్ళు ప్రెషర్ పెంచారు. ఓకే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ వలన సాధ్యం కాలేదు అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా, అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ చాలా గట్టిగా నిలబడి, ఇక అది ఎక్కడి దాకా పోయిందంటే ఒక రాజ్యం అనేది మనిషి ప్రాణాన్ని తీసుకునే అధికారం దానికి ఉండదు. ఓకే, అందుకనే రాజ్యాంగం చట్టబద్ధంగా ఉంటుంది. కనుక తీసుకునే అధికారం వాళ్ళకు ఉండదు. ఒక పోలీస్ అయినా పారామిలిటరీ వాళ్ళైనా ఎప్పుడు మీరు ఫైర్ చేయొచ్చు అని అంటే మీ ప్రాణానికే ప్రమాదం ఏర్పడినప్పుడు తప్పించి రాజ్యం ఎవరిదైనా చట్టాతీతంగా ప్రాణం తీసుకోవడానికి వీల్లేదు, అది చట్టం. ఓకే, కానీ ఇవాళ ఎక్కడి దాకా వెళ్ళారంటే ఇక ఒక రకమైనటువంటి ఒక భయం ఉంది సమాజంలో బాగా. భీమా కోరిక తర్వాత మాట్లాడవలసిన వాళ్ళు కూడా కొంత వెనక ముందు అవుతున్నారు. సమాజంలో ఒక రకమైన భయం ఉంది. మీడియా కంప్లీట్గా వాళ్ళ వైపు కావడంతో ఇంకో ఒపీనియన్కి, ఇంకో అభిప్రాయానికి స్థానమే లేకుండా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇంకొక అభిప్రాయానికి స్థానం లేదు. ఒకే భావజాలం వాళ్ళని, మోడీ గారిని ప్రమోట్ చేయడము, ఆయన చాలా అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడం, అది మీడియా చూస్తుంది. కనుక ఈ సాహసంతో ఆయన అమిత్ షా గారు వాళ్ళకు ఒక వాగ్దానం ఏం చేశారంటే, లేదు అక్కడి ఖనిజాలకు ఇస్తాం కానీ మాకు కొంత సమయం ఇవ్వండి, 2026 లోపల మేము ఆ ఖనిజాలని, రోడ్లు వేస్తున్నారు, కొంత దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యారు. చాలా కాలంగా రోడ్లని ఆపారు ఆదివాసీలు. కనుక వాళ్ళు ఇవాళ మీకు కొంచెం నాకు సమయం ఇస్తే మేము రోడ్లు వేస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తున్నాం, ఇప్పుడు ట్రైన్ కూడా వేస్తామంటున్నారు. వీళ్ళు అడ్డం వస్తున్నారు కాబట్టి వీళ్ళని కూడా మేము తొలగిస్తామంటే మీరు చాలా కాలంగా చెప్తున్నారంటే ఈసారి ఏం చేస్తారంటే ఫలానా డేట్ వరకు మేము వాళ్ళని తొలగిస్తాం. ఇంకా దానికి చట్టము, రాజ్యాంగము ఇదేవి లేదు, మేము తొలగిస్తాం అనేది ఇంకా వాళ్ళు మొదలుపెట్టారు. సమాజంలోనేమో ఒక రకమైన భయం ఉంది, అందరూ కొంత భయపడుతున్నారు. సమాజంలో ఒక స్తబ్దత వచ్చేసింది. స్తబ్దత ఎలా ఉందని అని వాళ్ళు విపరీతంగా ఫోర్స్ పెట్టి వీళ్ళని చంపడము, 2026 వరకు మొత్తంగా వాళ్ళని ఎలిమినేట్ చేస్తాము అని వచ్చింది. ఈ సందర్భంలో ఎలాగో టెక్నాలజీ ఎంత పెరిగిందంటే, మావోయిస్ట్ పార్టీ ఉద్యమం అయినప్పటికీ ప్రారంభమైనప్పటికీ చాలా సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగింది సార్. ఎంత పెరిగిందంటే ఇప్పుడు మీరు వీళ్ళు ఇజ్రాయిల్ హిజబుల్లా నాయకుడు ఎక్కడున్నాడో అక్కడ టార్గెట్ చేసి కొట్టగలిగారు. డ్రోన్స్ వచ్చాయి, డ్రోన్ ద్వారా మనిషి ఎక్కడున్నాడో ఎక్కడగలుగుతున్నాడో కూడా అంతకుముందు అంత సులభంగా దొరికేది కాదు. కనుక టెక్నాలజీ మారింది, టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఈ పోరాడుతున్న వాళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ లేదు, ఆ టెక్నాలజీ తట్టుకునే శక్తి వీళ్ళకు కనిపించడం లేదు. అంటే అంత టెక్నాలజీ వాళ్ళకు ప్రజల బలము, ఆదివాసుల బలం ఉంటూ ఉండొచ్చు, కానీ రాజ్యానికి అధికారం ఉంది, దానికి బలప్రయోగం చేసే ఇది ఉన్నది. ఈ స్ట్రక్చర్ కూడా చాలా పెంచుకున్నారు. కనుక విపరీతంగా ప్రాణ నష్టము జరుగుతున్నది. 20 మంది 30 మంది చనిపోయారు. ఈ ప్రాణ నష్టము జరుగుతున్న సందర్భంలో ఇంకా వాళ్ళు కూడా వీళ్ళకంటే కూడా వాళ్ళు సాధారణమైన ఆదివాసుల మీద కూడా విపరీతంగా బలప్రయోగం జరుగుతుంది. అది బయటికి రావడం లేదు. అది ఎవరైనా వాళ్ళు చెప్తే, ఎవరైనా మీడియా చెప్తే తప్ప మీడియాని అక్కడ పోనివ్వడం. కనుక ఆదివాసుల మీద విపరీతంగా అణచివేత పెరిగింది కాబట్టి వాళ్ళు తట్టుకోగలరా లేదా అనేది వీళ్ళు కొంత అనుమానంగా కూడా ఉన్నట్లుంది. తాము కూడా అసలు ఈ టెక్నాలజీకి తట్టుకోగలమా లేదా అని. ఈ సందర్భంలో వాళ్ళు పీస్ టాక్స్ అని, ఇంకా ఆదివాసులు ఇంకా నష్టం జరిగితే ఆదివాసుల మీద పిల్లలు బయటకు పోయేటట్లేదు, వాడుకోవడానికి లేదు, స్కూల్కి పోయేటట్లేదు.
సో మార్నింగ్ నేచర్ కాల్ అటువంటి పరిస్థితి ఒకటి అక్కడ సృష్టించబడింది. అప్పుడు వాళ్ళు శాంతి చర్చలు అని ఒకటి అవును ఒక ప్రతిపాదన తెచ్చారు. వీళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు సార్? ఒక ప్రతిపాదన చేస్తే ఈ శాంతి చర్చలు అనే ప్రతిపాదనకి మళ్ళీ ఒక చరిత్ర ఉంది. అది పునాది 2004లో శాంతి చర్చలు జరిగాయి. అవును, దాంట్లో నేను కూడా భాగస్వామి. సో ఒక 15 మంది ఎస్ఆర్ శంకరం గారిని ఒక అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసరు, మానవీయమైన ఐఏఎస్ ఆఫీసరు, రాజ్యంలో భాగంగా ఉండి సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఉన్నాడు. ఆయన పదవి విరమణ తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఆయన ఏంటి అసలు రెండు వైపు నుంచి ప్రాణ నష్టం జరుగుతుంది, తర్వాత సాధారణమైన ప్రజల మీద కూడా కొంత అణచివేత పెరిగింది కనుక దీనికి ఏదైనా మధ్య మార్గం మనం కనుక్కోవాలి అని శాంతి చర్చల ప్రతిపాదన అప్పుడు వచ్చింది. ఓకే, శాంతి చర్చల ప్రతిపాదన వచ్చినప్పుడు సరే మేము 1996 నుంచి 2004 వరకు అంటే దాదాపు ఒక దశాబ్ద కాలం, ఒక 8 ఏళ్ళు నిరంతరంగా పనిచేసాం. 15 మంది. శంకరం గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు మీ పత్రికా ప్రపంచంలో ప్రఖ్యాతమైన ఆయన, ఈనాడు కూడా ఎడిటర్ ఉన్నాడు. తర్వాత భిన్నమైన పత్రికలకి ఎడిటర్గా చేస్తాడు. ఆయనకు నిజాయితీ కలిగిన ఎడిటర్గా ఆయనకు పేరు. కదబ్రహన్ గారు ఆయన ప్రఖ్యాతమైన లాయరు, నేషనల్ పియూసీలు ప్రెసిడెంట్. ఆ 15 మందిలో కోదండరామ్ ఉన్నాడు, జయశంకర్ గారు ఉన్నారు, నేనున్నాను, తర్వాత మన తారకం గారు ఉన్నారు, ఒక ప్రఖ్యాతమైన దళిత నాయక్. ఈ 15 మందిమే కలిసి ఒక 7-8 ఏళ్ళు ప్రయత్నం చేస్తే ఇద్దరితో మాట్లాడి, వాళ్ళతో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి మొత్తంగా ఈ శాంతి చర్చల ప్రతిపాదనను అది సాకారమయ్యేటట్టుగా చేశాం. ఓకే సార్, అది చరిత్రలో ఒక మలుపు. అవును. ఆ శాంతి చర్చల్లో సరే మావోయిస్ట్ పార్టీ అప్పుడు ఆ చర్చల సందర్భంగానే వాడు పీపుల్స్ ఫార్మ్ నుంచి మావోయిస్ట్ పార్టీ అయింది. మావోయిస్ట్ పార్టీ కొన్ని ప్రతిపాదనలు వచ్చింది, భూ సంస్కరణలు కావాలని, తర్వాత హక్కుల పరిధి పెరగాలని, ఈ ఎంఓయూస్, తర్వాత ఈ అంతర్జాతీయ ఒప్పందాలు మీద పునరాలోచించాలని వాళ్ళు కొన్ని ప్రపోజల్తో వచ్చారు. శాంతి చర్చలు సఫలమైనవి అని చెప్పడానికి లేదు, కానీ శాంతి చర్చలు అనేవి చరిత్రలో ఒక పాసిబిలిటీ, ఒక అవకాశం ఉంది అనేది మేము చేసిన ప్రయత్నంలో కృషి వల్ల ఆ శాంతి చర్చను కనుక సమాజంలో శాంతి చర్చల గురించి అందరికీ తెలుసు. భారతదేశం అంతా శాంతి చర్చలు అప్పుడు ప్రపంచమే చూసింది శాంతి చర్చలు ఎలా జరుగుతాయి కనుక ఈ శాంతి చర్చలు అనే ప్రతిపాదనకి ఈ చారిత్రకమైన ఒక నేపథ్యం ఉంది. కాబట్టి వీళ్ళు శాంతి చర్చలు అని అంటూనే అంతవరకు చాలా స్తబ్దంగా ఉన్న సమాజము అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా శాంతి చర్చలు జరగాలి. ఓకే సార్, మన తెలంగాణలో అయితే చాలా కింది స్థాయి దాకా ఉద్యమాలు జరుగుతున్నాయి శాంతి చర్చలు జరపండి. తర్వాత దేశవ్యాప్తంగా మేము 4 రోజుల క్రితం ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టాం. ఇది కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని ఒకటి పెట్టాం. దాంట్లో చాలామంది దేశంలో ఉండే ప్రఖ్యాతమైన జర్నలిస్టు, ప్రఖ్యాతమైనటువంటి మేధావులు వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి అక్కడ మేము 2 రోజులు చర్చలు జరిపి, శాంతి చర్చలు మీరు చేయండి, ప్రజలు కూడా దానికి స్పందించి ఎక్కడో ఒక చోట ఈ ప్రాణ నష్టాన్ని ఆపి ఇరువైపు నుంచి కంప్లీట్గా కాల్పుల విరమణ చేసి ఒక శాంతిని సాధిద్దామనే దాంట్లో భాగంగా మేము వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలిసాము, తర్వాత మల్లికార్జున ఖర్గే గారిని కలిసాము. చాలా ఆశ్చర్యంగా వామపక్ష పార్టీలు అన్నీ కూడా దాదాపు 11 వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా శాంతి చర్చలు జరగాలని రాజకీయ పార్టీల నుంచి. ఓకే సార్. సో కనుక దేశవ్యాప్తంగా ఒక స్పందన వచ్చింది. ఓకే సార్. ఇవాళ శాంతి చర్చలు అనేది అవుతుందో దేశంలో జరుగుతున్న ఒక విస్తృతమైన చర్చలో భాగమైంది. సరే ఇక్కడ నుంచి శాంతి చర్చల దాకా పోతుందా, లేక అసలు ఆయన అమిత్ షా గారు చెప్పినట్లు 2026 వరకు మొత్తంగా ఇది అవుతారా అనే చోట సమాజం ఏముంటుందంటే వాళ్ళు శాంతే కావాలంటున్నారు కాబట్టి నువ్వు చర్చలో కూర్చొని శాంతి కావాలంటే శాంతిని సాధించుకోండి కదా, దానికి చంపుతామని అవసరం ఏంటి, వాళ్ళు పోరాటం చేస్తుంటే కదా నువ్వు
చంపుతున్నాడు. వాళ్ళు పోరాటం చేయము, మేము అసలు కాల్పులో విరమణ కావాలి, మా తరఫు నుంచి ఫైరింగ్ ఉండదు అని అన్నప్పుడు రాజ్యము మాట్లాడము అది అవసరమే కదా అని ఒక రకంగా అక్కడ ఇప్పుడు ఆగింది. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి పెట్టే దశలో ఆగింది. ఈ ఒత్తిడి వలన ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి చర్చలు ఒక రకంగా సాధ్యమయ్యాయో అలాంటిది మరొకసారి చరిత్రలో సాధ్యమవుతుందా లేదా అనే దగ్గర ఇవాళ చరిత్ర ఆగి ముందుకు పోతుంది. మేమందరం కూడా చాలా ఆసక్తితో ఎక్కడైనా ఇది ఆగితే బాగుండేది, ఈ ప్రాణ నష్టం ఆగితే బాగుండేది అనేటువంటి కేవలము ఆ కోరికతోని ఆసక్తితోని మా వలన ఎంత సాధ్యమైతే అంత ప్రయత్నం ఒకటి మేము చేస్తున్నాం. సార్ యాక్చువల్గా అంటే శాంతి చర్చలకు మేము ముందుకు వస్తామన్నప్పటికి కూడా అది వినకుండా కాల్పులకు లేకపోతే కాస్త ఒక రకమైన మారణ హోమానికి ముందుకు వెళ్తూ ఉన్నాం అనేది ఎంతవరకు సంబంధించి? అంటే ఖనిజ వనరులు కావాలి, తర్వాత పెట్టుబడి ఏమో ఖనిజ వనరులు మాకు అప్పచెప్పమంటారు. వీళ్ళు మొత్తంగా తీసేస్తే, మొత్తంగా ఈ ఉద్యమాన్ని అణిచివేస్తే అప్పుడు తాము పెట్టుబడికి ఇక ఏ అడ్డంకు లేకుండా కనుక కనీసం శాంతి చర్చలు వీళ్ళు ఉన్నా మళ్ళీ ఏమైనా అడ్డం వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు. కానీ శాంతి చర్చలు అంటే వాళ్ళు ఏ ప్రతిఘటన చేయకుండా కొంతకాలము సైలెంట్ ఖనిజ వనరులను ఒకవేళ తోకొనిస్తే ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మైనింగ్ కాంట్రాక్ట్ పోనిస్తే వాళ్ళ అడ్డు లేకుండా జరిగితే వాళ్ళకు శాంతి చర్చల ద్వారానే సాధించవచ్చు. శాంతి చర్చల ద్వారా ఇది మొత్తంగా ఖనిజ వనరులను తవ్వడం ఏదైతుందో అది సాధ్యమవుతుందా కాదా అనేది ఆలోచిస్తున్నారు. కానీ శాంతి చర్చల ద్వారా ఖనిజాల ప్రభుత్వం అక్కడి దాకా వెళ్ళి ఖనిజాలను తోక్కునేటువంటి ఒక శాంతి ఉంటుంది అని అంటే వాళ్ళు అంగీకరిస్తారు. ఒకటి. రెండవది సాధారణమైన ట్రైబల్స్ చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి ఏమి నిజంగా ఈ ఉద్యమాలతో ఈ పోరాటం సంబంధం లేని వాళ్ళు కూడా కనుక ఈ విపరీతమైన ఒత్తిడి ఏదైతుందో ఈ ఒత్తిడి ఇవాళ వచ్చింది కాదు. పాపం ఆదివాసుల యొక్క విషాదం ఏంటంటే 200 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఆదివాసీ పోరాటాలు 200 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. బిర్సా ముండా ఆయన 150 ఏళ్ళ కింద ఉద్యమం జరిగింది. 150 ఏళ్ళ కింద. సీతారామరాజు గారు మొన్న 100 ఏళ్ళు మళ్ళీ కొమరం భీమ్ ఇక్కడ. అట్లా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాలు జరిగాయి, అప్పటి నుంచి జరుగుతున్నాయి. ఒక్కొక్కసారి ఆటపోట్లు ఉండొచ్చు కానీ ఉద్యమాలు ఇప్పుడు ఆగలేదు. స్వాతంత్ర పోరాటం కాలంలో ఒకవైపు ప్రధాన స్రవంతిలో స్వాతంత్రోద్యమం జరుగుతుంటే ఆదివాసీలు అడవిలో వాళ్ళు సమాంతరంగా పోరాటాలు జరిపారు. బ్రిటిష్ వాడికి అగెనిస్ట్, ఈస్ట్ ఇండియాకి అగెనిస్ట్ కంపెనీగా వాళ్ళు పోరాటాలు చేశారు. కనుక ఈ పోరాటాలు ఏవైతే ఇవాళ వచ్చిన పోరాటాలకు అప్పటి నుంచి జరుగుతున్న పోరాటాలు. కానీ స్వాతంత్రోద్యమ కాలంలో పోరాటం ఉండబట్టి భారత రాజ్యాంగాన్ని రాసేప్పుడు జైపాల్ సింగ్ అని బస్తరు జార్ఖండ్కు సంబంధించిన ట్రైబల్ నాయకుడు, చాలా పెద్ద నాయకుడు, ఆయన రాజ్యాంగ సభలో మా ఆదివాసుల సంగతి ఏంటి అసలు, మేము ఇంతకాలంగా పోరాటాలు చేస్తున్నాం, స్వాతంత్ర పోరాటం కూడా మేము కూడా మా సొంత పోరాటాలు చేసాం, మా అస్తిత్వం ఏమిటి, మా భవిష్యత్ ఏమిటి, మా హక్కులు ఏమిటి అని చాలా గట్టిగా వాదిస్తే షెడ్యూల్ 5 వచ్చింది. షెడ్యూల్ భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 ప్రకారం ఆదివాసీల అనుమతి లేకుండా రాజ్యం కానీ కాంట్రాక్టర్లు కానీ ఈ వీళ్ళు కానీ ఎవరు అక్కడ పోవడానికి వీల్లేదు. ఇది రాజ్యాంగంలో రాసింది. ఇది కూడా ఉల్లంఘనే కదా సార్. అది అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. తర్వాత అదే కాకుండా మళ్ళీ కొంచెము ఈ పోరాటము జరుగుతున్న కాలంలో మీకు షెడ్యూల్ 5 కాకుండా మీకు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది. దాని తర్వాత మీకు 1/70 వచ్చింది. దాని తర్వాత పీసా వచ్చింది. ఈ పంచాయతీ ఎక్స్టెన్షన్ ఏదైతే యాక్ట్ ఉందో దాని ప్రకారం మళ్ళీ గ్రామ పంచాయతీల యొక్క అనుమతి లేకుండా ఎవరు కూడా వాళ్ళ యొక్క వనరులను ముట్టడానికి వీల్లేదని పీసా వచ్చింది. పీసా తర్వాత మళ్ళీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది 2000. అంటే గత 75 ఏళ్ళుగా నిరంతరంగా మనం ఆదివాసులకు ఒక వాగ్దానం చేస్తున్నాం, మీ వనరులను మీ అనుమతి లేకుండా మేము ముట్టమని. ఇవాళ అన్ని ఉల్లంఘన, ఏ చట్టం కూడా కాదని అన్ని ఖాతరు చేయకుండా మేము వనరులను తీసుకుంటాం, మేము ఖనిజ వనరులు తీసుకుంటాం అన్నారు.
అది మరి ఆదివాసులకు మనం చేసిన వాగ్దానాలు ఏమైంది, తర్వాత ఆదివాసీ పోరాటాలు ఏంది, భారత రాజ్యాంగం ఏమైంది అనేది ఈ ప్రశ్న ఇవాళ శాంతి చర్చల సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ ప్రశ్నలు వస్తున్నాయి. మనం ఆదివాసులకు వాగ్దానం చేశాం, కానీ మరి మనం వాగ్దానాన్ని ఉల్లంఘిస్తే రేపు మరి ఆదివాసులకు ఇచ్చినటువంటి మొత్తము వాగ్దానం పోయినట్లే కదా అనేటువంటి ప్రశ్న ఏదైతుందో, ఈ చట్టాన్ని గౌరవించండి. వాళ్ళు కూడా శాంతి చర్చలు అంటున్నారు, శాంతి చర్చలను మీరు దాంట్లో పాల్గొని ఈ చట్టాల ప్రకారం ఈ చట్టాలను గౌరవిస్తే రాజ్యాంగం మీద విశ్వాసం పెరిగితే ఈ దేశంలో ఉండే ఆదివాసీలకు మరి తమ భవిష్యత్తు పట్ల ఒక విశ్వాసం ఏర్పడుతుంది. మరి 200 ఏళ్ల పోరాటం తర్వాత కూడా వాళ్ళకి శాంతి లేకపోతే కాదు కదా అని మాలాంటి వాళ్ళము పౌర హక్కులు, మానవ హక్కుల వాళ్ళు, తర్వాత ఈ ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమాలు, వామపక్ష పార్టీలు అందరూ కూడా ఇవాళ ఏమంటున్నారంటే మనం ఇన్ని వాగ్దానాలు చేశాము కనుక ఇవాళ ఒకసారి ఆలోచించండి, శాంతికి ఒప్పుకున్న తర్వాత ఈ మైనింగ్ ఏదైతుందో దాన్ని ఎట్లా చేయాలి, తర్వాత వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళని కూడా దాంట్లో భాగస్వాములను చేసి ఈ మైనింగ్ ద్వారా వచ్చేటువంటి సంపద ఏదైతుందో దాంట్లో వాళ్ళకి భాగస్వామి ఉంటారు. ఎందుకంటే సంపద వాళ్ళది, అంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సంపద ఇంతకాలం కాపాడారు కదా సంపద కనుక సంపద వాళ్ళదే అనేది ఇది మనం అంగీకరించిన సూత్రం. కానీ బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే ఎమినెంట్ డొమైన్ అని పెట్టి ఆదివాసీల ప్రయోజనాలకి దేశ ప్రయోజనాలకి ఒకవేళ ఎక్కడైనా కొంత వైరుధ్యం వస్తే దేశ ప్రయోజనాల కొరకని ఆదివాసీలు కొంత అంగీకరించాలి అనేటువంటిది ఒకటి ఎమినెంట్ డొమైన్ ఉంది. అది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక క్లాజ్ ఉంది ఇంకా. కానీ కార్పొరేట్ ప్రయోజనాలకు కాదు, దేశ ప్రయోజనాలకి మనము దేశ అభివృద్ధికి మనము కొంత వనరులను తీసుకోవడం అనేది ఒక క్లాజ్ ఉంది. దాని ప్రకారము రాజ్యం పోవచ్చు, కానీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్ఎండిసి పోవచ్చు. ఎన్ఎండిసి ఎందుకంటే అది వాళ్ళు ఒక ప్రభుత్వ సంస్థ, వాళ్ళు చేసే మైనింగ్ ఏదైతుందో దానికి సమాజానికి ఒక స్టీల్ ఫ్యాక్టరీ కావాలన్నా, ఒక బ్రిడ్జ్లు కట్టాలన్నా, ప్రాజెక్ట్ కట్టాలన్నా కొంత స్టీల్ అవసరం, మీకు ఇనుము అవసరం. ఆ ఇనుమును మీరు తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశాభివృద్ధికి ఉపయోగించడంలో మనకు అర్థం ఉంది. మనం అలాంటి వాళ్ళని కూడా మద్దతు ఇవ్వచ్చు. కానీ వాళ్ళు తవ్వుకొని మేము అంతర్జాతీయంగా అమ్ముకొని లాభాలు చేసుకుంటాం అనేటువంటి కార్పొరేట్ ఇంట్రెస్ట్కి, లేదా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, దేశ అభివృద్ధికి మనం ఇనుము కావాలి లేకపోతే ఐరన్ కావాలి అనడానికి తేడా ఉంది. కనుక రాజ్యము ఇప్పటికి కూడా ఒక బాధ్యత కలిగిన ఎన్ఎండిసి లాంటి సంస్థ వెళ్ళి అక్కడ వనరులు బహుశా వాళ్ళకు కూడా అభ్యంతరం లేకపోవచ్చు, చట్టపరంగా కూడా పెద్ద అభ్యంతరం లేకపోవచ్చు. మనలాంటి వాళ్ళం కూడా దేశ అభివృద్ధి కొరకు కొంత వనరులు తీసుకోవడం అవసరమే కదా అనొచ్చు. కానీ కార్పొరేట్ వాడు అక్కడ వెళ్ళి నిర్లక్ష్యంగా అంత వేగంగా తోముకొని దాని మార్కెట్లో అమ్ముకొని లాభాలు చేసుకోవడం ఏదైతుందో అది వాళ్ళ వివాదాస్పదంగా మారింది. కానీ వాడు శాంతి చర్చలన్నా ముందు కార్పొరేట్ వాళ్ళు కన్విన్స్ కావాలి. అంటే శాంతి చర్చలు అంటున్నారు, చెయ్యండి, మాకు ఒకవేళ వనరులు మేము ఖనిజాలు మాకు అందుబాటులో ఉంటే మీరు శాంతి చర్చలు చేయండి. ఏమో మరి వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారో, మనం వెళ్ళినప్పుడు ఏమైనా అభ్యంతరం చెప్తారేమో ఆ అనుమానంతో ఏం చేస్తున్నారంటే వీళ్ళు మేము శాంతి చర్చలు అన్నా కూడా లేదు మేము శాంతి చర్చలు అన్నా కూడా మేము ముందు పోతూ అంటున్నారు. కానీ ఎంత దూరం పోతారు అనేది చూడాలి. అసలు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, మిగతా పార్టీలు ఎట్లా ఉంది సార్, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? వాళ్ళిద్దరూ మేము వాదించినప్పుడు చాలా ఫేవరబుల్గానే ఉన్నారు, చాలా సానుకూలంగానే వాళ్ళు స్పందించారు. కానీ వాళ్ళు తమ పార్టీ వాళ్ళతో మాట్లాడాలి, తమ కాంగ్రెస్ పార్టీతో మాట్లాడకుండా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా ఇంటర్నల్గా అన్ని పార్టీలా కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ చెప్తే సరిపోతుంది, అక్కడ నరేంద్ర మోడీ చెప్తే అయిపోయింది, అమిత్ షా చెప్పాడంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ అంగీకరిస్తారు. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా చాలా విభేదాలు ఉంటాయి, అందరినీ కలుపుకొని పోవాలి. ఒక కాలంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆమె చెప్తే జరిగేది, లేదా నెహ్రూ. ఇవాళ అట్లా ఏ నాయకుడు కూడా చెప్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ అంగీకరించేటువంటి దశలో లేరు. సోనియా గాంధీ కూడా కొంతవరకు పార్టీని కంట్రోల్ చేయగలిగింది. కానీ ఇప్పుడు ఉన్న నాయకత్వము లేదు, పార్టీని కలుపుకొని తీసుకుపోవాలి, అందరినీ మనం ఒప్పించి తీసుకుపోవాలి, ఒక ప్రజాస్వామ్య కల్చర్ను కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలి అని అంటున్నారు. కాబట్టి మేము చెప్తూనే నిజమే, ట్రైబల్స్ చాలా కాలంగా సఫర్ అయ్యారు. అదంతా వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించి మాకు కొంత టైం ఇస్తే మేము పార్టీతో డిస్కస్ చేసి ఒక స్టాండ్ తీసుకుంటాము అని అక్కడ వాళ్ళు ఆగారు. చెప్పారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు సార్, ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటి వాళ్ళు వరంగల్ సభ నుంచి అనౌన్స్ చేశారు, ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపేయాలి,
చర్చలు జరపాలని. మిగతా పార్టీలు ఏమైనా అట్లా ముందుకు వచ్చేసరి ఏమన్నా సానుకూలత ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వరకైతే మేము రేవంత్ రెడ్డి గారిని కలిసాం సార్. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. కానీ మళ్ళీ మోడీ వాళ్ళతో మీటింగ్ అక్కడ అంటే వాళ్ళు అక్కడ సెంట్రల్ నుంచి ఉన్నా కానీ ఇక్కడ స్టేట్ వరకు అయితే రేవంత్ రెడ్డి గారు ఓకే ఆయన చెప్పింది ఏంటంటే మేము కలుస్తూనే సమస్యలు ఉంటాయి, ఇలాంటి ఉద్యమాలు ఉంటాయి, సమస్యలను కూడా పరిష్కరించి ఇది కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య కాదు, ఇది శాంతిబద్ధ కాదు, ఇది ఒక సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అని ఆయన స్టాండ్ తీసుకున్నారు. అంటే తెలంగాణ నాయకత్వం వరకు ఈ శాంతి చర్చలు జరగడము, తర్వాత ఉద్యమాలు జరగడము, పౌర హక్కుల ఉద్యమాలు కనుక ప్రతి రాజకీయ నాయకుడికి ఒక రకమైనట్టు అవగాహన ఉంది. రేవంత్ రెడ్డి కూడా తెలుగువాడు కాబట్టి ఆయనకు బాగానే అవగాహన ఉంది. అందుకని మనం వెళుతూనే ఆయన పెద్దగా చర్చించకుండా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ అయ్యి నేను క్యాబినెట్లో చర్చించి నేను కేంద్ర ప్రభుత్వానికి మేము అడిగింది ఏమిటంటే మీరు ఇక్కడ మీ బలగాలను ఉపయోగించకండి ఒకటి, రెండవది కేంద్ర ప్రభుత్వానికి రాయండి, వాళ్ళు శాంతి చర్చలను అన్నారు కాబట్టి ఒక అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ శాంతి చర్చల కొరకు మీరు ప్రయత్నం చేయండి అని మీరు కేంద్ర ప్రభుత్వానికి రాయండి అన్నారు. తర్వాత వాళ్ళు ఆలోచించి అంటే కేంద్ర ప్రభుత్వానికి కాదు, ముందు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒప్పుకోవాలి కాబట్టి ఆయన రాహుల్ గాంధీ అయితే రాహుల్ గాంధీ గారిని మాట్లాడినప్పుడు లేదు నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాను అన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన కొంత కన్వర్జేషన్ జరిగింది. కనుక ఇవాళ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉండి పార్టీలో ఒకవేళ మద్దతు వస్తే కాంగ్రెస్ పార్టీ మేసేది అటు శాంతి చర్చలకు మీరు అంగీకరించండి అని అనవచ్చు. కానీ ఇట్ టేక్స్ కొంత టైం తీసుకుంటుంది. కానీ చాలా జాతీయ పార్టీలు కూడా ఎక్కడో ఒక చోట కాస్త సుముఖంగానే ఉన్నాయి. ఇది అంటే ఈ ప్రాణ నష్టము, ఈ యుద్ధము, తర్వాత ఈ కన్ఫ్రాంటేషన్ కంటే కూడా శాంతి చర్చ అంటే శాంతి అనేది ఏనాటికైనా యుద్ధం కంటే గొప్ప విలువ. అది ఏనాడైనా ప్రపంచ చరిత్రలో శాంతికి ఉండేటంటే విలువ ఏదైతుందో అది యుద్ధానికి ఉండదు. యుద్ధంలో ప్రాణ నష్టం జరుగుతుంది, శాంతిలో మనిషి ఆలోచించడానికి టైం దొరుకుతుంది. శాంతి చర్చల్లో ఏం చేయాలి అని కూడా అడుగుతున్నాడు. నేనేమంటే శాంతి చర్చలు జరిగితే అసలు ఈ సమస్యలు ఎందుకున్నాయి, ఆదివాసుల సమస్యలు ఎందుకున్నాయి, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సమస్యలని మూల కారణాలకు వెళ్ళొచ్చు కదా. మూలాల్లోకి వెళ్ళి ఒకవేళ మూలాలకు మనం ఏమన్నా పరిష్కార మార్గం కనుక్కోగలిగితే శాంతి అనేది చాలా కాలం నిలుస్తుంది కదా అన్నట్టు మనం చర్చిస్తున్నాం. వీళ్ళు మొత్తంగా అంటే మావోయిస్టులను పూర్తిగా లేకుండా చేస్తాము అని ఒక ప్రకటనలు హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు అంటున్నారు. అసలు ఇట్లాంటివి సాధ్యం అవుతాయా సార్? అంటే ఒక దేశంలో ఒక అపోజిట్ ఎప్పుడు ఉంటుంది కదా సార్, అంటే సాధ్యం అంటే అంటే అలాంటివి వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? అంటే ప్రపంచాన్ని చూస్తే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మీద చేస్తున్న యుద్ధం కానీ, లేకపోతే ఇజ్రాయెల్ గాజా మీద, లేకపోతే పాలస్తీన్ చేస్తుందంట. వాడు పాలస్తీనా మొత్తము దాన్ని మొత్తం వైపౌటే చేస్తామంట. వాడు వైపౌట్ చేస్తున్న ట్రంప్ ఎంటర్ అయ్యాడు. ఆ గాజా నాకు అప్పచెప్పమంటున్నాడు. గాజా నాకు అప్పచెప్పేసి నేను గాజాను చూసుకుంటాను. ఎందుకంటే గాజాలో కూడా చాలా అంటే ఆ ప్రాంతం అవుతుందో అది స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. అది వీడు ఆర్మీని తీసుకుపోయి అక్కడ పెడతాడు. కనుక ఇప్పుడు ఆ గాజా కొరకు జరుగుతున్న దాంట్లో రేపు గాజా ఉంటుందా లేదా అనేట్టు ప్రశ్న వచ్చేసి కనుక అసలు ఉద్యమాలను అణచడము అనేటువంటిది ఒకటి ఏదైతే ఇవాళ ప్రపంచం, కానీ ప్రజల్ని మొత్తంగా అణచివేయడం అనేది ఎప్పుడు సాధ్యం. ఇవాళ ఒక ఉద్యమాన్ని మనం అణచివేయవచ్చు. అట్లా బిర్సా ముండాను అణచివేశారు, తర్వాత అణచివేత అనేది చరిత్ర నిండా జరుగుతూనే ఉంది కదా, మళ్ళీ వస్తూనే ఉన్నాయి కదా. ఇవాళ ఉద్యమం పోతే ఇంకొక ఉద్యమం వస్తుంది, ఇప్పుడు పోరాటం వస్తే ఇంకో పోరాటం వస్తుంది. కనుక పోరాటాలు అనేవి నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి, చరిత్రలో నిరంతరంగా జరుగుతున్నాయి. ప్రతిసారి రాజ్యము వాళ్ళని అణచివేయాలని చూస్తుంటుంది. అణచివేయాలని చూస్తున్న ప్రజలు తమ జీవితము, తమ భవిష్యత్తు, తమ చావు బతుకుల మధ్యన తమ జీవికనే పోతుంటే తాము అసలు వాళ్ళ బ్రతుకులే చాలా భారమైనప్పుడు మనిషి అన్నవాడు తప్పకుండా ఎక్కడో చోట స్పందిస్తుంటాడు. కనుక ఎప్పుడైనా సమాజంలో ఒక శాంతియుత సమాజం కావాలంటే కనీసం మనిషి ఒక కొంచెం సంతృప్తిగా, కొంచెము అసలు ఈ జీవితం యొక్క అంటే రోజువారీ అవసరాలు లేకుండా కాస్త ఇల్లు, ఆరోగ్యము, కొంత చేతి నిండా పని, పిల్లలకు చదువు,
ఇలాంటివి ఒకవేళ మీరు చేయగలిగితే స్కాండినేవియన్ దేశాలాగా స్వీడన్, డెన్మార్క్ అన్నీ చాలా హాయిగానే ఉన్నాయి ఆ దేశాలని. ఎందుకంటే వాళ్ళు బేసిక్ సమస్యలన్నీ పరిష్కరించారు. అదే అమెరికాలో ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. అది ఇంత అభివృద్ధి ఇంత అన్నా కూడా వాడు చంపుతూనే ఉన్నారు, వాడు గన్లు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. మీరు అమెరికా చాలా సుఖంగా ఏం లేదు, అమెరికాలో చాలా వాతావరణం అంత లేదు. కానీ బేసిక్ సమస్యలను పరిష్కరించగలిగినటువంటి దిశలో ఒకవేళ అభివృద్ధి పోతే ఏ దేశమైనా శాంతియుతంగా జీవించడానికి చరిత్రలో ఒక సాధ్యం అనేది ఒక పాసిబిలిటీ ఉంది. ఓకే, రాజ్యం వైపు నుంచి అంటే మా స్టేట్ వైపు నుంచి చాలాసార్లు వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు అంటే ఆయుధాలు అప్పచెప్పి లొంగిపోతేనే మేము చర్చలు జరుపుతామని అంటుంటారు. అట్లా సాధ్యం అవుతుందా? అంటే ఇప్పుడు ఆయుధాలు సమర్పించిన తర్వాత శాంతి చర్చలే ఉంటుంది కదా, దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది. అసలు ఆయుధాలు సమర్పించడానికి కూడా చర్చలో భాగం చేయాలి. ముందు చర్చలకు పిలిచి మరి ఆయుధాల సంగతి ఏంటి, మీరేమో శాంతి చర్చలు అంటున్నారు, శాంతి అంటే మరి మీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి అంటే దానికి అప్పుడే చర్చ ఎలా పోతుంది? వాళ్ళు ఏం వాదిస్తారు, వీళ్ళు ఏం వాదిస్తారు, అంతిమంగా ఏ కంక్లూజన్కి వస్తారో మనం చెప్పలేం. కానీ శాంతి చర్చలు అని అంటూనే మీరు ఆయుధాలు అప్పచెప్పండి అంటే ఆయుధాలు అప్పచెప్పిన తర్వాత ఇంకా శాంతి చర్చలు ఏముండవు. అందువల్ల ఆయుధాలు అప్పచెప్పేసి వచ్చి సరెండర్ అయిపోతుంది అది. కానీ అది కాదు కదా, శాంతి చర్చలు అనేది క్రియేటివ్గా రెండు వైపుల నుంచి వీళ్ళ వాళ్ళని ఏంటి వాళ్ళ వాళ్ళని ఏంటి అప్పుడు సమాజం ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. కానీ ముందు శాంతి చర్చలే లేకుండా మీరు సరెండర్ కాండి అన్న తర్వాత ఇంకా అక్కడేమీ శాంతి చర్చలోనే ఇక ఈ స్టేజ్ ఉండదు. వాళ్ళు వచ్చి సరెండర్ కావచ్చు, సరెండర్ అయితే వీళ్ళు ఆ ప్రాబ్లం అయిపోయింది అనుకోవచ్చు, అక్కడ ఆగిపోవచ్చు కూడా కొంతకాలం. కానీ సమస్యలు అనేవి ఉన్నాయి. మనం ఏమంటే శాంతి చర్చల్లో మూల కారణాలకు వెళ్ళండి, వాళ్ళని అడగండి అసలు ఏమిటి అసలు కారణాలు, వాళ్ళు చెప్తారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు మీ జవాబు చెప్పండి, చెప్పి ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఈ ఆదివాసీలు జీవించడానికి వాళ్ళు కాస్త శాంతియుతంగా జీవించడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది శాంతి చర్చలో భాగంగా కావాలి. ఓకే సార్, ఇప్పుడు అంటే అటు రాజ్యం వైపు నుంచి కాకుండా ఇటు మావోయిస్టుల వైపు నుంచి కాకుండా కామన్ లేమ్యాన్ పీపుల్ వైపు నుంచి కూడా ఇటు వీళ్ళు చంపుతున్నారు గిరిజనులని, ఇటు వీళ్ళు చంపుతున్నారు అనే ఒక వాదన ఒకటి వినిపిస్తుంటుంది. రెండు వైపుల నుంచి గిరిజనులు సఫర్ అవుతున్నారు అన్నది, దీన్ని ఎట్లా చూడాలి సార్? అంటే మనం ఇప్పుడు ఆ అవగాహన ఒకటి సమాజంలో ఉంది. అవును సార్, ఆ అవగాహన ఉంది కాబట్టి సమాజం కూడా పోనీ వీటిద్దరు కూర్చొని మాట్లాడితే సమస్య ఏమైనా పరిష్కారం అవుతుందేమో. ఎందుకంటే ఇద్దరి మధ్యన నలిగిపోతున్నారనే ఒక అవగాహన ఉన్న ఒక సెక్షన్ ఉంది కదా సమాజంలో. ఆ సెక్షన్ అంతా శాంతి చర్చలు కావాలనే వాళ్ళు. శాంతి చర్చలు రెండు వైపుల నుంచి పోతే ఆదివాసీ అక్కడ కనీసం ఈ మధ్యన వీళ్ళిద్దరి మధ్యన ఇరుక్కున్నాడు అనేవాడు కొంత సెక్షన్ ఉంది సమాజంలో. ఒక సెక్షన్ ఏమో ఆదివాసుల పోరాటం ఇదేని, వాళ్ళ వనరులు వాళ్ళ ఖనిజాల కొరకు పోతున్నప్పుడు ఆదివాసీలు దాన్ని రక్షించుకోవడానికి తమ ఖనిజ వనరులు రక్షించుకోవడానికి వాళ్ళు పోరాటం చేస్తున్నది. ఇంకొకటి రాజ్యము దేశాన్ని అభివృద్ధి కొరకు చాలా వేగమైన అభివృద్ధి కొరకు రాజ్యం ఖనిజాలు కావాలంటుంది. ఇంకొక వైపు కార్పొరేట్ అభివృద్ధి నమూనా అనేది మనం దాన్ని అవాయిడ్ చేయలేము, అది ఇక కంప్లీట్గా అనివార్యం అయిపోయింది. అదే అభివృద్ధి అన్నప్పుడు ఏమైనా ఖనిజాలు తీసుకోకుండా ఏం చేస్తారు కార్పొరేట్. ఇట్లా సమాజంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ శాంతి కావాలి అని కోరుకునే వాళ్ళ సంఖ్య చాలా భిన్న కారణాలు. అందరూ ఒకటే కారణం కాకపోతే భిన్న కారణం వల్ల శాంతి కావాలంటారు. శాంతి నిజంగానే ఒకవేళ శాంతి చర్చలు ప్రారంభమైన తర్వాత ఇవన్నీ వస్తాయి వాదనలు, సమాజం నుంచి భిన్నమైన వాదనలు వస్తాయి. కానీ ఆ చర్చలంటూ జరిగితే ఆ డైరెక్షన్ ఎక్కడి నుంచి పోతుంది అనేది అది యాక్చువల్గా జరిగితే చర్చలు అయితే జరగాలి. చర్చలు అనేది వాస్తవంగా జరిగినప్పుడే సమాజం భిన్నమైనటువంటి పరిష్కార మార్గాలతో వస్తుంది. కనుక నా దృష్టిలో శాంతి అనేది సమాజము ఒక క్రియేటివ్గా సృజనాత్మకంగా ఆలోచించడానికి ఒక వ్యవధి. ఆ వ్యవధిలో సమాజం కొంత ఆలోచించుకోగలుగుతుంది. కానీ ఇలా ప్రాణాలు పోతూ రోజు ఇవి ఫైరింగ్ అటు నుంచి ఇటు నుంచి జరుగుతుందంటే సమాజము ఆలోచించడానికి వీళ్ళు ఇద్దరు చంపుకుంటున్నారు, అయితే ప్రాణ నష్టం జరుగుతుంది, మధ్యలో పీపుల్ ఉన్నారు అనేది దాంట్లోనే ఉంటారు. కానీ ఇద్దరి మధ్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు అంటే వీళ్ళ సొల్యూషన్ చెప్తారు, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది. కనుక శాంతి చర్చలు అనేవి జరిగితే ఒక మంచి పరిష్కార మార్గం రావచ్చు. ఇంకొకటి అంటుంటారు సార్, అంటే ఇప్పుడు వీళ్ళు అంటే మావోయిస్టులు అనేవాళ్ళు అభివృద్ధికి నిరోధకులు, హింసని ప్రేరేపిస్తుంటారు అనేది కూడా కొద్ది మందిలో ఉన్న ఒక అభిప్రాయం. నిజంగా అభివృద్ధికి నిరోధకుల హింసను ప్రేరేపిస్తుంటారా వీళ్ళు? ఇప్పుడు హింసను ప్రేరేపిస్తున్నారంటే
బిర్సా ముండాను ఎవరు ప్రేరేపించారు? బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 150 ఏళ్ళ క్రితం జల్ జంగిల్ జమీన్ అని ఎవరు ప్రేరేపించారు? సీతారామరాజుని ఎవరు ప్రేరేపించారు? కొమరం భీముని ఎవరు ప్రేరేపించారు? వాళ్ళు మళ్ళీ వాళ్ళంతా హీరోస్. మనం అవును వాళ్ళ బిర్సా ముండా స్వాతంత్ర ఇప్పుడు ఆరాధనీయుడైపోయారు. మరి అప్పుడు రాజ్యం వాళ్ళని చంపింది కదా. అప్పుడు వాళ్ళు కూడా ఒక బాణం పట్టుకొని పోరాటం చేశారు కదా. కానీ గతంలో జరిగిన పోరాటానికేమో మనం చాలా గౌరవం ఇస్తున్నాము, సమకాలీన పోరాటం మనకు నెగిటివ్గా అనిపిస్తుంది. ప్రేరేపించడం అనేది పరిస్థితి లేకుండా ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేవాడైనా సాయుధ పోరాటము చేయగలట? ఇప్పుడు వచ్చి మనం ఆయుధాలు పట్టుకోండి అంటే అది అంటే హైదరాబాద్లో ఎందుకు పట్టుకోరు అంటే హైదరాబాద్ పరిస్థితి వేరు, కాంటెక్స్ట్ వేరు. ఈవెన్ ప్లేన్స్లో కూడా ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో ఉద్యమం చేయలేకపోతున్నాం కదా. ఉద్యమాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? 200 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఎందుకు అనేటువంటి ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్న అడిగితేనే దాంట్లో నుంచి మనకు జవాబు వస్తుంది. సరే, అంటే చాలామంది అంటే వాళ్ళు ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉంటుంది, కొంత లోపభూయిష్టమైన అవగాహన కూడా ఉండొచ్చు. ఇంకెక్కడ ఉందండి మావోయిజం? లేదు కదా. వాళ్ళు అంటే ఒకప్పుడు యూనివర్సిటీలో నుంచి ఎంతోమంది వెళ్ళిన బ్రైట్ సెక్షన్ ఉండేది, ఇప్పుడు ఎక్కడున్నారు? అట్లాంటిది లేదు కదా. ఎందుకు దాన్ని ఇంత ప్రయారిటీ ఇవ్వాలని ఒక అవగాహన ఉంది బయట. ఏం చెప్పాలి సార్? అంటే నిజంగా మావోయిజం అన్నది సందర్భము కొంత మారిపోయింది సార్. సందర్భము మారిపోయింది. ఆ రోజుల్లో 1970లలో మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. 1960లలో మీరు 60 చివరిలో ఫ్రెంచ్ విద్యార్థుల పోరాటం, అమెరికన్ విద్యార్థులు వియట్నాం వార్కి అగెనిస్ట్ పోరాటం, మీరు ప్రపంచవ్యాప్తంగా అసంతృప్తి ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ మావోయిస్ట్ ఉద్యమం, ఇవాళ మావోయిస్ట్ ఉద్యమం. ఆ ఉద్యమం కూడా 1960స్లోనే వచ్చింది. 60స్లో ఏదో ఒక కొత్త ప్రపంచం సాధ్యము అనేటువంటి యూత్ని చాలా ఇన్స్పైర్ చేసి సోవియట్ యూనియన్ కూడా ఉండింది సార్. దాంట్లో ఆ యూత్ అందరూ అందుకని కాలేజీలో వదిలేసి ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ వదిలేసేసి ఇప్పుడు బెంగాల్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ చాలామంది ఉద్యమాల్లోకి పోయారు. ఈ న్యూ లిబరల్ మోడల్ వచ్చిన తర్వాత ఏంటంటే మధ్యతరగతికి ఈ మోడల్లో ఏదో మనకు కొంత పరిష్కార మార్గం ఉన్నది అనేది ఒకటి యూత్లో ఆ తేడా వచ్చింది. అంటే జీతాలు బాగా పెరిగాయి. తర్వాత మీరు చిన్న ఉద్యోగం వచ్చినా 60,000 50,000 వస్తుంది. ఓ ప్రొఫెసర్కు అంటే 3 లక్షలు, తర్వాత ఒక లెక్చరర్ స్మాల్ సెక్షన్ అంటే మీకు ఆ స్మాల్ సెక్షనే. కానీ ఆ సెక్షన్ ఆ రోజుల్లో వాళ్ళు అట్రాక్ట్ అయింది. ఇప్పుడు ఆ బ్రైట్గా ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో ఇప్పుడు ఆ బ్రైట్ ఉన్న డాక్టరు నెలకు 5 లక్షలు. అంటే పరిస్థితి కాంటెక్స్ట్ మారింది. మధ్యతరగతి ఏదైతే సాధారణంగా సమాజ మార్పులో భాగమై చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుందో ఆ మధ్యతరగతి కూడా రాజీ పడి ఆ మధ్యతరగతి ఈ వ్యవస్థలో మనకేదో తప్పకుండా దొరుకుతుంది, ఈ వ్యవస్థలో మన జీవిత సమస్యకు ఏదో పరిష్కారం ఉంది అనేటువంటి ఒక దశలో మనం ఉన్నాం. కనుక అప్పుడు యూత్ వచ్చినట్టుగా ఇప్పుడు యూత్, నేను కూడా యూత్ చూస్తున్నాను. 55 ఏళ్ళు చదువు చెప్పాను. ఐ సీ దట్ చేంజ్. నేను 70లో ఉద్యమంలో జాయిన్ అప్పటి యూత్కి నేను 2000 మన కోవిడ్ దాకా నేను 2019 దాకా టీచ్ చేశాను. ఆ యూత్కి యూ కెన్ సీ ది చేంజ్. ఆ మార్పుని మీరు చూడొచ్చు. యూత్లో చాలా పెద్ద మార్పు వచ్చింది. కానీ ఇక ఇప్పుడు యూత్ తర్వాత యువత ఎవరైతే ఆదర్శాలు ఉండే ఆశయాలు ఉన్నారో ఆ యూత్ రాకపోవచ్చు. కానీ ఆ ఆదివాసుల నుంచి, దళితుల నుంచి, వెనుకబడిన వాళ్ళ నుంచి, మహిళల నుంచి, వాళ్ళ నుంచే కొత్త నాయకత్వం, వాళ్ళ నుంచే ఒక మాట్లాడేవాళ్ళు వస్తున్నారు. కానీ బయట నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పోవడం కంటే కూడా వాళ్ళ నుంచి ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అని వాళ్ళు పెద్దగా చదువుకోకపోవచ్చు కానీ వాళ్ళకి జీవిత అనుభవం ఉంది, చుట్టూ పరిస్థితులు అర్థమవుతున్నాయి కనుక అక్కడి నుంచే వాళ్ళు ఎమర్జ్ అవుతున్నారు. కనుక మనకు అప్పటి దశ మారింది. ఆలోచనలో చాలా తేడా వచ్చింది, జీవితంలో తేడా వచ్చింది. కనుక ఈ కాంటెక్స్ట్ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ రోజుల్లో భూస్వాములు, కరీంనగర్ భూస్వాముల యొక్క దుర్మార్గం ఏదైతుందో అది పోయింది. భూస్వాములు అంతా హైదరాబాద్కి వచ్చేసేసారు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఓ భూస్వామి గుర్రం ముందు ఒక అతను పరిగెత్తడం, లేకపోతే కొత్తగా పెళ్ళి అయితే మొదటి రోజు భూస్వామి తెరుపుడు, ఆ పరిస్థితి పోయింది కదా. అది ఉన్నంతకాలం పోరాటాలు చాలా ఉంది. అది మారింది. ఆ ఫ్యూడలిజం ఏదైతుందో అంటే క్రూడ్ ఫ్యూడలిజం ఏదైతుందో అది మారింది. పరిస్థితి ఇప్పుడు అట్లా లేదు. ఒక భూస్వామి ఒక మహిళను గ్రామంలో చైతన్యవంతమైంది, గ్రామంలో జనం ఊరుకోరు.
అలాగే భూమి విషయంలో కూడా 1960లో ఉన్న కాన్సన్ట్రేషన్ అవుతుందో అది మారింది. ఓకే. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో 89-90% మంది చిన్న సన్నకారు రైతులు, ఒక 10% మాత్రమే కొంత భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు అట్లా కాదు, అప్పుడు భూమి కాన్సన్ట్రేషన్ చాలా ఉంది. భూస్వాముల కనుక సమాజంలో ఆర్థిక వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇవాళ ప్రధానమైన అది ఫ్యూడలిజము లేకపోతే కరీంనగర్ భూస్వామి కాకుండా ఇవాళ ఈ ఖనిజ వనరులు, ఈ కాంట్రాక్టర్స్, ఈ కార్పొరేటు వాళ్ళు వచ్చేసారు. ఓకే. కార్పొరేట్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ప్రధానమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగారో మీడియాను పట్టుకున్నారు. కనుక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు మీడియాను చూసి ఆ రోజుల్లో కనీసం కష్టాలు చూపించిన ట్రైబల్ కష్టం, ఆదివాసుల కష్టాలను చూపించేవాళ్ళు. నిరుద్యోగం మీద ఒక సినిమా వచ్చేది. ఇవాళ అవన్నీ పోయింది. అంతా ఒక భ్రమాత్మకమైనటువంటి ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. కనుక ఇది ఒక టెంపరీ ఫేజ్ నడుస్తున్నది. ఇక మధ్యతరగతి నుంచి పోయి పేదవాళ్ళ కొరకు పోరాటం చేసి ఆ దశ పోయి పేదవాళ్ళ నుంచే ఇక వాళ్ళ ఉద్యమాలు వాళ్ళు చేసుకునేటువంటి దశకు మనం వచ్చాం. ఓకే సార్, జనరల్గా ఒక కొటేషన్ ఉంటుంది, అంటే 100 పూలు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అన్నట్టుగా. మనం భారతదేశం లాంటి ఒక సెక్యులర్ కంట్రీలో, డెమోక్రటిక్ కంట్రీలో ఇట్లా ఏమైనా కొత్త ఆలోచనలు సంఘర్షించనీయకుండా దాన్ని తొక్కేస్తాము అన్న పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రజలు, ఇంటెలెక్చువల్స్, మిగతా పార్టీల వాళ్ళు తీసుకోవాల్సిన రోల్ ఏంటి సార్? ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు, ఇది ఎలాంటి రోల్ తీసుకోవాలి? ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఒకటేమో అభివృద్ధి నమూనాలో ఈ డిప్రెషన్ తప్ప సార్ 1960-70లలో పేదరికం అనేది ప్రధాన అజెండాగా ఉంది. ఇందిరాగాంధీ గారు అట్లా మధ్యతరగతి వాళ్ళు కూడా పేదవాళ్ళు, తర్వాత గిరిజనులు, హరిజనులు అయితే ఆమె నిరంతరంగా అప్పుడు హరిజనులు అనే పదం ఇంకా సర్క్యులేషన్, రేడియో పెట్టుకుంటే గిరిజనులు, హరిజనులు ఇవి నిరంతరంగా మాట్లాడారు. రాజకీయ పరిభాష వేరే ఉండేది. కనుక ఆ తరంలో మీకు ఆ తేడా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఈ సందర్భం ఎంత మారిపోయిందంటే ఆ మారిన సందర్భంలో అప్పటి నినాదాలు కానీ, అప్పటి ఆదర్శాలు కానీ, అప్పటి ఆశయాలు కానీ, వాళ్ళ మార్కెట్ ఏదైతుందో అది మన ఆలోచన ఎంత మనకు తెలియకుండా కూడా మార్కెట్ ఇంట్లోకి కాదు మన మేధస్సులో పడింది. మనకు అవసరం లేని వస్తువులన్నీ కూడా అవసరమే అనిపిస్తున్నది. కన్జ్యూమరిజం. కనుక మార్కెట్ కల్చర్ ఏదైతుందో బాగా బలంగా ఉంది. కానీ దీంట్లో మౌలికంగా ఒక శాంతియుత సమాజం, ఇప్పుడు భారత రాజ్యాంగంలో స్పష్టంగా మనం రాసుకున్నాం. ఏం రాసుకున్నాం? అన్ని రకాల అసమానతలను తగ్గిస్తాం. ఏ అసమానతలు? ఆర్థికంగా, అంతస్తుల్లో, అవకాశాల్లో, సౌకర్యాలు, అంటే రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీ. ఆర్టికల్ 38. ఆర్టికల్ 39లో ఏమంది? దేశ సంపద ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా సంపద సర్వ ప్రయోజనానికి పనికి రావాలి. వెల్త్ షుడ్ నాట్ బికమ్ డెట్రిమెంటల్ టు కామన్ గుడ్. సర్వ ప్రయోజనానికి అది హానికరంగా మారకూడదు. ఏది? సంపద. సంపద అందరికీ అందుబాటులో ఉండాలి. మనం ఎక్కడికి వచ్చాం? రాసుకున్నది ఏంటి? ఎక్కడికి వచ్చాం? ఇవాళ సంపద కేంద్రీకృతం అంటే 10 చేతిలో 60-70%, 1%లో 40%. ఇది రాజ్యాంగం ఇది వద్దు అని రాసింది. ఇలాంటి అభివృద్ధి వద్దని రాజ్యాంగంలో రాస్తుంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుంది. కనుక ఈ స్ట్రక్చర్ ఏదైతుందో ఇది ఎంతకాలం నిలబడగలదని. హ్యూజ్ అన్ఎంప్లాయ్డ్, 4 కోట్ల మంది ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్డ్, ఒక తెలంగాణలో 30 లక్షల మంది అన్ఎంప్లాయ్డ్ ఉన్నారు. ఇది ఎంతకాలం నడుస్తుంది అనేటువంటి ప్రశ్న ఏదైతుందో అదే ఇవాళైనా రేపైనా పాలసీ మేకరు, ప్రభుత్వంలో ఉన్నవాడు, రాజకీయ పార్టీలు ఆలోచించవలసి వస్తుంది. అంతదాకా సమాజం లేదు, ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకవేళ ఆశయాలు లేకపోతే ఉట్టిగా చంపుకోవడాలు, హత్య చేయడము, భర్త చంపడు, భర్త భార్యను చంపడం, పిల్లల్ని చంపుతున్నారు. తల్లి పిల్లల్ని చంపడం అది మన చరిత్రలో మనం ఎప్పుడు విన్న పరిస్థితి. తల్లి ప్రేమ గురించి మనం అంత, కానీ వాళ్ళ తల్లి పిల్లల్ని చంపి చేస్తున్నది. ఎందుకు చంపుతున్నారు? పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు? ఆ రోజుల్లో కొంత భర్తతో పడితే ఆత్మహత్య చేసుకుంటారు. పిల్లల్ని చంపుతున్నారంటే ఎవరు చూసుకోరు అని. తాను చనిపోతే పిల్లలు అనాథలైపోతారు. అంటే ఆ కాలంలో అన్న చూసుకుంటాడు, చెల్లెలు చూసుకుంటుంది, ఇంకెవరో చూసుకుంటారని ఒక విశ్వాసం ఉండేది. ఇప్పుడు అది తల్లికి లేకుండా పోయింది. అంటే ఎంత విశ్వాసం పోయినట్లు మనిషి మీద. ఇవాళ తల్లికి పిల్లల్ని చూసుకోరు అనేటువంటిది అంత వచ్చి ఆమె పిల్లల్ని స్వయాన చంపి తాను చస్తున్నదంటే
అసలు ఇటువంటి వ్యవస్థ ఇట్లా విలువలన్నీ కొలాప్స్ అయ్యి మనిషిలో ఉండే మానవత్వము మానవీయత కూడా లేకుండా మనిషి చాలా అమానుషంగా అమానవీయంగా మారిపోతే ఆ సమాజం ఎంతకాలం ఉండగలదు అనేటువంటి ప్రశ్న. ఎంతకాలం అసలు మనిషి ఇట్లా జీవించగలదు? నిరంతరంగా హత్యలు చేసుకుంటే ఇప్పుడు ఈ పార్ట్నర్స్ ఉన్నారు, ఈ కార్పొరేట్ వ్యవస్థ ఉన్నారు. వాడు ఓ పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ చంపిస్తాడు, వాడు హైర్ చేసి వాడిని చంపిస్తాడు. వాడు పార్ట్నర్స్ ఉన్నా కూడా ఇద్దరు కలిసి డబ్బులు చేసుకుంటున్నారు. ఆయన ఒకటి మీద ఒకటికి ఒక పోటీ. వాడు వీడిని చంపుతాడా, వీడు వాడిని చంపుతాడా అనేది. అంటే ఈ హింస అనేది ఏదైతుందో అది హింస అంటే ఇది ఆయుధాలు అనేది కాదు. హింస అనేది మనుషుల మధ్యన ఉండే మానవ సంబంధాలు అమానవీయంగా మారి స్నేహితాలు లేకుండా, తర్వాత ప్రేమలు లేకుండా, తర్వాత సమాజం పట్ల కన్సర్న్ లేకుండా, మనుషులను ప్రేమించకుండా, ప్రకృతిని ప్రేమించకుండా ఇటువంటి సమాజం ఎంతకాలం ఉండగలదండి. కనుక ఎక్కడో ఒక చోట ఈ అభివృద్ధి ఏదైతుందో దీని దిశ మారాలి. మారితేనే మానవ సమాజానికి ఏదన్నా భవిష్యత్తు. మనం ఒక చాలా క్రిటికల్ దశలో జీవిస్తున్నాం, ఒక చాలా కీలకమైన దశలో జీవిస్తున్నాం. చరిత్ర ఎక్కడో దారి తప్పిపోతున్నది. ఈ దారి తప్పిపోతున్న చరిత్ర ఎక్కడో ఒక చోట మనిషి రియలైజ్ చేస్తాడు. మనిషికి తెలివి ఉంది కదా, వాడు ఆలోచిస్తాడు ఎక్కడ పోతున్నామని. మేము మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు అరుంధతి రాయ్ గారిని కలిసాం. ఆమె అదే చెప్తున్నది, మనము జీవిస్తున్నటువంటి కాలం అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం అన్నది. వీ డోంట్ అండర్స్టాండ్ ది టైమ్స్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్. ఏం జరుగుతుందో మనకు అర్థం కాదండి. ఒక ప్రఖ్యాతమైన అద్భుతమైనటువంటి ఒక రచయిత్రి ఈ పరిస్థితి ఏం అర్థం కావట్లేదంటే మనందరం కూడా దాంట్లో ఉన్నాం. ఈ అర్థం కానటువంటి ఒక దశలో మనం ఉన్నాం. మనం ఎంత చర్చ చేసినా, మీరెన్ని ప్రశ్నలు అడిగినా కూడా ఒక క్లియర్గా స్పష్టంగా ఇది జరగబోతున్నది, ఇలా జరుగుతుంది, ఇలా జరగాలి అని చెప్పేటువంటి ఇంకా మాలాంటి వాళ్ళకు ఇంకా కొంత విశ్వాసం కాబట్టి ఈ మాత్రమైనా లేదు మంచి సమాజం వస్తుందని అంటున్నాం. కానీ మిగతా వాళ్ళంతా ఏమో ఎక్కడ పోతుందో, ప్రపంచం ఏమైపోతుందో అంత అయిపోతున్నాయి, ఇట్లా ఒక సినికల్ యాటిట్యూడ్ ఉంది. కానీ ఆప్టిమిస్ట్గా మంచి సమాజం వస్తుందని 60లలో 50లలో ఉండే విశ్వాసం ఇవాళ మనుషులు మనకు కనిపించలేదు. చార్లెస్ డికెన్స్ టేల్ ఆఫ్ టూ సిటీస్లో రాస్తారు కదా సార్, ఇట్ వాజ్ బెస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఇట్ వాజ్ వర్స్ట్ ఆఫ్ ది టైమ్స్ అన్నట్టుగా ఒకటి స్టార్ట్ అవుతుంది. మనకు మంచి హోప్ ఉంటుంది సార్. మనది అంటే కన్ఫ్యూజ్డ్ టైమ్స్, మనది బెస్ట్ టైమ్స్ వర్స్ట్ టైమ్స్, ఇది కన్ఫ్యూజ్డ్ టైమ్స్. ఈ కన్ఫ్యూజ్ టైమ్స్ ఎక్కువ కాలం మనిషి కన్ఫ్యూజన్లో బతకలేదు. తప్పకుండా ఏదో దీని గురించి ఎమర్జ్ అవుతుంది. మనం ఏంటంటే మనము మనుషులుగా నిలుపుకొని మనలో ఉండే మానవత్వాన్ని నిలుపుకోవడమే ఇప్పుడు ఒక పెద్ద సమస్య. ఆ మాత్రం మనం నిలుపుకోగలిగినా మన జీవితంలో కొంచెం ఏదో సాధించినట్లే అనే దశకు వచ్చింది ఇప్పుడు. కనుక చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, పౌర హక్కులు ఉన్నారు, ఆ ఉద్యమాలు ఉన్నారు, ఈ ఉద్యమాలు ఉన్నారు, ఏం సాధించారు? ఈ క్వశ్చన్ అందరూ అడుగుతుంటారు. చాలామంది అడుగుతున్నారు, ఏం సాధించారు సార్? 55 ఏళ్ళు ఉద్యమాలు ఉన్నాయి అంటే మనిషికి అయితే మిగిలినాం కదా, సమాజం గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచించే ఆ పూలే కదా, అది ఏదో కన్సర్న్ ఉంది కదా, అయ్యో పాపం ఏదో వాడు కష్టపడి ఆ మానవత్వం ఏదైతుందో అదే అసలు మనము బహుశా ఈ చేసిన ప్రయత్నానికంతా ఏమి జరగకపోవచ్చు కానీ మనం మాత్రం మనిషిగా మిగిలాం. మనుషులు మాయమవుతున్న సమాజంలో మనం మనుషులు మిగిలడమే ఇప్పుడు చరిత్రలో చాలా గొప్ప విషయం అయిపోయింది. సరే, ఎవరెవరు ఉన్నారు సార్ మన పీస్ టాక్ సంబంధించి మీతో పాటు? చంద్రకుమార్ గారు ఎవరెవరు ఉన్నారు సార్? అంటే అక్కడ ఢిల్లీలో ఆమె కవితా శ్రీవాత్సవ్ అని, ఆమె నేషనల్ పియూసీఎల్ ప్రెసిడెంట్. తర్వాత బేలా భాటియా అని క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివి ఆమె అంతా వదిలేసేసి ఆమె ఛత్తీస్గఢ్లో ఆదివాసులు ఇంత జరుగుతున్న వాళ్ళ మధ్య ఉన్నది. సో ఆమె ఒకటి. తర్వాత ఇక్కడ నుంచి కూడా మధ్య నుంచి గోపీనాథ్ వీళ్ళు వచ్చారు. తర్వాత క్రాంతి చైతన్యాన్ని మా పౌరహక్కుల సంఘం వాళ్ళు చాలా వచ్చారు. తర్వాత చాలా పోరాటాల్లో పాల్గొంటున్న చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు 45 మంది 30 సంస్థలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. కనుక వాళ్ళందరూ కూడా శాంతి కొరకు మనము కలెక్టివ్గా ప్రయత్నం చేద్దామని. సరే, ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చే విధంగా ఆ దిశగా ప్రయాణించాలని కోరుకోసారి సక్సెస్ఫుల్ అవుతాం. కాకపోవచ్చు కానీ ఒక ప్రయత్నం చేసి మనం ఫెయిల్ అయినాం అనేది వేరు, ఇంట్లో కూర్చొని ఏం చేయకపోవడం వేరు. కనుక ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాము. సక్సెస్ఫుల్ అయితే ఫెయిల్ అయినా కూడా అది ఒక అనుభవమే. ఫెయిల్ అయినా మళ్ళీ భవిష్యత్ తరాలకి తర్వాత చేయబోయే వాళ్ళకి ఫెయిల్యూర్ నుంచి వాళ్ళు నేర్చుకునే చాలా ఉంటుంది. ప్రయోగాలు అనేది చాలా అవసరం. ప్రయోగం సఫలమవుతుందా విఫలమవుతుందా అనేది వేరే విషయం. విఫలమైన ప్రయోగం కూడా సమాజానికి ఒక పాఠమే.
కనుక విఫలమైనా సరే మనం ప్రయత్నం చేస్తుండాలి. అదే మేము చేస్తున్న ప్రయత్నం. మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? నాది 81. ఒకటి. ఈ వయసులో కూడా మిమ్మల్ని ఏది నడిపిస్తుంది సార్? అట్లా ఇది మంచి సమాజం, మనుషుల్ని కనీసము న్యాయము కావాలి కదా సమాజంలో, న్యాయమైన సమాజం, కాస్త సమానత్వం సమాజం, మనుషులు ప్రేమించుకునే సమాజం వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం నడిపిస్తుంటుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.